మమ్మల్ని రక్షించయ్యా, ఇదిగో వస్తున్నాడయ్యా సౌలు, మమ్మల్ని చంపడానికి వస్తున్నాడయ్యా. ప్రభు ప్రార్థన ఆలకించాడు. ఆ దమస్కు పట్టణం మార్గంలో తిన్ననదనబడిన మార్గంలో వస్తున్నప్పుడు సూర్యప్రకాశం కంటే మిక్కిలి ప్రకాశమైన వెలుగు ఆయన కళ్ళకు కనపడింది. ఆయన రెండు అలాంటి పిలుపులో ఇక జనం సిద్ధపడుతున్నారు రావడానికి. అయితే ఇక్కడ మనం కూడా ప్రార్థన చేసాం. మనలాంటి సంఘాలకి ఏంటి ప్రార్థన చేశారు, ఏమైంది అనిపోయింది. మన దేవుడు ఎంత గొప్పవాడు, ప్రార్థన ఆలకించే దేవుడు. అలాగే దమస్కు పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు పోయాడు. ప్రభు నన్ను ఏం చేయమంటావని అడిగాడు. నువ్వు ఎక్కడికి పోవాలనుకుంటున్నావు అక్కడికి పోమన్నాడు. అక్కడ నేను ఏం చేయాలో నేను చెబుతాను. క్రైస్తవులు హింస పెడతానికి చంపడానికి వెళ్ళినటువంటి సౌలు ఏం చేశాడు? యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన నాకు కనపడ్డాడు, ఆ ప్రభువుని నేను కళ్ళారా చూచాను, ఆ ప్రభువుని నమ్మండి అని చెప్పాడు. మన దేవుడు ఎంత గొప్పవాడండి. దేవుని బిడ్డలారా, అందుకొరకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నాం. నాకు ఇవ్వబడిన ఉపదేశము ముఖ్యమైనదిగా ఎంచి అది మీకు అప్పగించి తిని, అది ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడి. ఎట్లా చనిపోయాడంట ఆయన? ఎట్లా తిరిగి లేచాడట? లేఖనముల ప్రకారం. దేవుని బిడ్డలారా, ఈ మాటలు గమనించారా? లేఖనాల ప్రకారంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేఖనాలు చెప్పినాయి. యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోతాడు, ఆయన తిరిగి లెగుస్తాడు అని, ఆయన తిరిగి లెగుస్తాడని చెప్పింది, ఆయన చనిపోతాడని చెప్పింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాల గురించి మనం చూస్తాం. ఇప్పుడు యోబు గ్రంథంలో చూసాం. 19వ అధ్యాయం 25 వచనాలు 26 వచనాల్లో చూసాము. మరి కీర్తన 22లో కూడా మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభు సిలువల గురించి. 22వ అధ్యాయం కీర్తన 22వ కీర్తన మొదటి వచనాన్ని చూస్తే, నా దేవా నా దేవా నీవేళ నన్ను విడనాడితివి, నన్ను రక్షపగా నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరముగా ఉన్నావు. ఈ మాటలు మనం చదువుతుంటే యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన మాట ఇది. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు? ఏలి ఏలి లామా సబక్తాని. మార్కు సువార్తలో ఎలోయి ఎలోయి లామా సబక్తాని. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు? సిలువ పైన పలికిన మాట. ఇంకా మాటలన్నీ చూస్తే యేసుక్రీస్తు ప్రభు సిలువను గురించి యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం తెలిసే మేము మాట్లాడుతున్నది. ఓకేనా, దానికి ఎందుకు మళ్ళీ తెలుసు సార్, ఎన్ని తెలుసు.